హాయ్ టు ఆల్. మనకు ఈరోజు ఆర్టీఐ నుంచి అనేది అంటే ఎస్ఎస్డిడి కానిస్టేబుల్ 2025 అటెండెన్స్ అనేది ఒక రిప్లై అనేది వచ్చింది. దానికి ఆ రిప్లై ప్రకారం మనకు కాంపిటీషన్ ఎంత ఉండొచ్చు అండ్ కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అండ్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్డిడి కానిస్టేబుల్ 2025 అటెండెన్స్ అనేది అంటే ఆర్టీఐ రిప్లై అనేది ఒకసారి చూద్దాం. దాని గురించి మనకు అప్లైడ్ అంటే అప్లికేషన్స్ అనేది 52.62 lakhs అనేది వచ్చినాయి అండ్ దానికి అప్లైడ్ అయింది అంటే ఎగ్జామ్ రాసింది 25.21 అంటే 25 lakhs అనేది రాశారు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 39,481 ఉన్నాయి కదా, అంటే అరౌండ్ 40K, ఇది అరౌండ్ 40K అనేది ఉంది కదా. అండ్ ఇది గురించి చూద్దాము ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కాంపిటీషన్ గురించి భయపడుతున్నారు, ఇక్కడ చూడండి ఒకసారి. అప్లికేషన్స్ వచ్చి 52 lakhs ఉన్నాయి అండ్ మనకు ఎగ్జామ్ రాసింది మాత్రం అంటే అప్లైడ్ అయింది మాత్రం 25 lakhs మాత్రమే, అంటే 50% ఉంది ఇక్కడ కాంపిటీషన్, ఓన్లీ 50%. సో మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా 50% రాసిట్లు అండ్ ఇంకా ఈ 50%లో మనకు ఇప్పుడు ఈవెంట్కి ఎంతమందిని పిలుస్తాడు, 1:8 పిలుస్తాడు. మనకు తెలియదు 1:8 పిలిచేది తెలియదు, 1:12 పిలిచేది తెలియదు. కాకపోతే 1:8 అని అంటారు ప్రతిసారి, బట్ అది ఎంత పిలుస్తారు అనేది తెలీదు. అండ్ 1:8 పిలిచినా కూడా మనకి ఎంతమంది అవుతారు, 25 lakhsలో 1:8 తీసేస్తే అంటే 40,000 పోస్టులకి మనకు 1:8 అంటే ఒక్క పోస్ట్కి 8 మందిని పిలిచినా కూడా 40,000 పోస్టులకి అంటే ఇంటూ 8 వేసుకోండి, ఎంత అవుతుంది, ఇంటూ 3,20,000 అవుతుంది. ఇప్పుడు 3,20,000లా చూద్దాం ఎట్లుంటుంది అనేది కాంపిటీషన్. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే మీరు మ్యాక్సిమం ఆలోచించేది ఇప్పుడు 3,20,000 కాంపిటీషన్ అనేది. ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి. కాంపిటీషన్ అనేది అంటే ప్రతి నోటిఫికేషన్ నార్మల్గా అంటే ఈ 3,20,000 అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ గత 3-4 నోటిఫికేషన్లతో కంపేర్ చేసుకుంటే ప్రతిసారి అంతే కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంటుంది, ఇంతమంది ఉన్నారు అనేది ఆలోచించకండి. మీ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. మీ ప్రాక్టీస్ అనేది అంటే బ్యాలెన్స్డ్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్లో కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్లోనే జాబ్ పొందగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఎడ్యుకేషన్ అనేది అండ్ మీ రన్నింగ్ అనేది డైలీ ఉండాలి. డిఫెన్స్ జాబ్లకి మెయిన్ ఉండాల్సింది ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ రెండు ఉంటేనే డిఫెన్స్ జాబ్ అనేది తొందరగా దొరికిద్ది. నేను అంటే గత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన దీని గురించి. మీకు డిఫెన్స్ జాబ్ అంటే రావాలంటే మీరు ఫిజికల్గా ఫిట్గా అంటే డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. అంటే డైలీ ఉండాలి మీన్స్ రెగ్యులర్గా మీరు ఒక 4 గంటలు 5 గంటలు దానికి కేటాయించాల్సిన అవసరం లేదు. ఒక గంట డైలీ, ఒక గంట కేటాయించినా సరిపోతుంది. అండ్ అది కూడా మీరు కొంచెం నిజాయితీగా ఉండాలి. ఆ గ్రౌండ్లో వెళ్ళినామా అట్లా చేసి వచ్చినామా అన్నట్టు కాకుండా కొంచెం హార్డ్గా ప్రాక్టీస్ చేయాలి. మనకు ఎట్లా అంటే మీ ప్రాక్టీస్ అనేది ట్రూత్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు అంటే గత ప్రీవియస్ నోటిఫికేషన్లో నేను చూసినప్పుడు అంటే మా ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు ఎట్లా అంటే 21లో అప్లై చేసిండు, వాడికి రాలేదు, అప్పుడు చెస్ట్లో పోయింది. అండ్ 22లో అంటే 23లో మాతో రాసిండు, మా దాంట్లో రన్నింగ్ పోయింది. ఇప్పుడు 24లో మొన్న లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో రాసిండాడు. వాడు ఏంటంటే అక్కడ ఇక్కడ అంటే మధ్యలో ఉన్న నోటిఫికేషన్ ఈ రెండింటి కంపేర్ చేసుకొని వాడు ఇంకా అరే ఎక్కడ పోతుందో అది అంటే మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అవి చూసుకోవాలి ఫస్ట్. అంటే వాడు అక్కడ రన్నింగ్లో పోయిండు, తర్వాత అది పోయిండు అంటే ఇందులో పోతుంది నాది, సో దీన్ని నేను ఇప్పుడు సెట్ చేసుకుంటా అని వాడు ఇప్పుడు మొన్న లాస్ట్ నోటిఫికేషన్ ఏం చేసి ఇంకా సెట్ చేసి పెట్టుకున్నాడు. అన్ని గ్రౌండ్ వెళ్ళింది, ఈవెంట్ వెళ్ళింది, మెడికల్ వెళ్ళింది, కథం ఇప్పుడు ఎస్ఎస్బి జాబ్లో ఉన్నాడు వాడు. అట్లుంటుంది. అంటే మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అక్కడనే ఎత్తుకోవాలి దాన్ని. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. మీరు కాంపిటీషన్ గురించి భయపడకండి, బీ పాజిటివ్. ఓకే, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.